తలనొప్పి అనేది సహజంగా చాలామంది పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంటారండి తలనొప్పి. ఈ తలనొప్పి సహజంగా కారకాలు చాలా ఉంటాయి. బట్ కామన్ వాడుకలో మనకు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్‌కి మైగ్రేన్ హెడేక్ కామన్‌గా వస్తుంటది. అదర్‌వైజ్ అదర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. టెన్షన్ టైప్ హెడేక్ అని, అటాక్స్ అని అలాంటివి చాలానే ఉంటాయి. బట్ తలనొప్పి కారకం ఏదైతే ఉందో అది మనం గమనించి దాన్ని మనం నిర్మూలించుకొని వైద్యం చేసుకుంటే ఈ తలనొప్పి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంటది. యూజువల్‌గా మనం కామన్‌లో చూసేది మైగ్రేన్ హెడేక్సే వస్తుంటాయి. చాలామంది పేషెంట్స్ వన్ సైడెడ్ హెడేక్ రావడం గానీ, లేకుంటే బోత్ సైడ్స్ హెడేక్ రావడం గానీ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయితారు. తర్వాత వాళ్ళకు ఏ హెడేక్ వచ్చినా మైగ్రేన్ వితౌట్ ఆరా, మైగ్రేన్ విత్ ఆరా అనేవి ఉంటాయండి. విత్ ఆరా ఉన్న పేషెంట్స్‌కి కళ్ళ ముంగడ చీకట్లు గమ్మినట్టుగా, మిరుమిట్లు గమ్మినట్టుగా, లేకుంటే ఏదో శబ్దాలు వినిపిస్తున్నట్టుగా, వామిటింగ్ వచ్చినట్టుగా ఇలాంటి సెన్సేషన్స్ ఉండేటివి విత్ ఆరా అంటాము. అలాగా వితౌట్ ఆరా అనే పేషెంట్స్‌లో ఇట్లాంటి సంకేతాలు ఏమి ఉండకుండా తలనొప్పి వచ్చేస్తుంటది. తర్వాత తలనొప్పి ఏ విధంగా వాళ్ళకు అనిపిస్తుంది అని కూడా గమనించాలండి. అంటే కొంతమందికి తల భారంగా అయిపోవడము, లేకుంటే తల మీద ఏదో సుత్తితో బాదినట్టుగా అనిపించడం, ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయితుంటారు. అలాంటి సందర్భంలో అవి వాళ్ళకు ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి, ఎంత సమయం ఉంటున్నాయి, వాళ్ళకి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి, రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అని మనం చూసుకోవాలి. తలనొప్పి, మైగ్రేన్ ఏదైతే హెడేక్ అనుకుంటున్నారో దానికి తప్పకుండా పరిష్కారం ఉంది. కానీ సరైన విధంగా, సరైన సమయంలో మందులు వాడుతూ, క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ గారిని సంప్రదిస్తూ, ఆ మైగ్రేన్‌కి కారకాల్ని తగ్గించుకుంటూ, తొలగించుకుంటూ, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్‌ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళంతట వాళ్ళే వాటిని తొలగించుకుంటే తప్పకుండా ఈ మందులతోని తగ్గుతుంది. హెడేక్ తగ్గుతుంది. రాకుండా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. సరైన సమయానికి ఆహారం, సరైన సమయానికి నిద్ర, ఎక్కువ వెలుతురు చూడకపోవడం, ఎక్కువ శబ్దాలు వినకపోవడం, ఇవన్నీ కూడా మెరుగ్గా ఉంటే తప్పకుండా మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది. మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.